అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. మేము అశోక్ రావత్ జీని ఒక ప్రశ్న అడిగాము. సర్, ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పెన్షన్ పెంపు యొక్క వాస్తవ స్థితి ఏమిటి అని మేము మీ నుండి తెలుసుకోవాలనుకుంటున్నాము. దయచేసి దీనిపై పరిస్థితిని స్పష్టం చేయండి. అదే సమయంలో ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పెన్షన్ పెంచబడదని ఆర్టీఐలో వెల్లడైందని చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది. దయచేసి దీనిపై పరిస్థితిని కూడా స్పష్టం చేయండి. దీనిపై అశోక్ రావత్ జీ ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు యొక్క ఖచ్చితమైన స్థానాన్ని వివరించారు. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, మిస్ అవ్వకండి. మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఈ ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు. మీ ఛానల్ చాలా నమ్మదగనది. మీరు ఇప్పుడే చెప్పినది ఏమిటంటే పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని. చూడండి, మీకు యూట్యూబర్లు తెలుసు. వారు తమ పని చేసుకుంటున్నారు. మేము మా పని చేసుకుంటున్నాము. మరియు నేను మీ ద్వారా అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మీ పని జరుగుతోంది. ఇది ఖచ్చితంగా జరుగుతోంది. మరియు ఆర్టీఐలు దాఖలు చేసిన ఒకరిద్దరు వ్యక్తులను నేను చూశాను. ఆర్టీఐలు దాఖలు చేయడం అనేది లోక్సభలో కూడా మీకు లభించే సమాధానం. ఈ వ్యవస్థను మార్చాలి. అందుకే ఒక ఉద్యమం కావాలి. ఈపీఎఫ్ఓ లేదా మంత్రిత్వ శాఖ అయినా వారి రెడీమేడ్ సమాధానాలను మార్చాలి. అందుకే ఒక ఉద్యమం చేయాలి. అప్పుడే మనం ప్రజలలో మన్నలను పొందుతాము. మేము ఖచ్చితంగా గెలుస్తాము. మేము ఇంతకు మునుపు ఏమి చెప్పామో నేను ఇప్పుడు చెబుతున్నాను. అది నిజమని మీరు నమ్మాలి. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. మేము బాధపడుతున్నాము. లక్షలాది పెన్షనర్లు బాధపడుతున్నారు. చాలా ఆందోళనల తర్వాత చాలామంది మరణించారు. వారి త్యాగంతో జోక్ చేయడం మంచిది కాదు. సోషల్ మీడియాలో మన సోదరులకు నేను చాలా కృతజ్ఞుడను. వారు ఈ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. వారు దీనికి చాలా మద్దతు ఇచ్చారు. వారు దీనిని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. వారు దీనిని ప్రభుత్వానికి తీసుకెళ్లారు. ఎందుకంటే ప్రధాన స్రవంతి మీడియా పెద్దగా దృష్టి పెట్టదు. కాని సోషల్ మీడియా మాకు చాలా సహాయపడింది. భవిష్యత్తులో కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ మరియు మా సోదరులు తమ మద్దతును కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. ఇది వృద్ధుల సమస్య. వారి పని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. మీరు ఇందులో సహాయకారిగా నిరూపించుకోవాలి. మేము వృద్ధులం. మీ సహాయంతో మాత్రమే గెలుస్తాము మరియు మీ సహాయం మాకు చాలా ముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ఏ విధంగానైనా మీరు ఇంతకు ముందు చేస్తున్నదానికి మద్దతు ఇస్తూ ఉండండి మరియు ఈ వ్యక్తులను ఏ విధంగానూ నిరాశపరచవద్దు. నా ఏకైక అభ్యర్థన ఏమిటంటే ఏదైనా చేయడం ద్వారా ఈ వ్యక్తులను నిరాశపరచవద్దు. మీరు మాకు సహాయకారిగా ఉన్నారని నిరూపించుకోవాలి. మేము దేశవ్యాప్తంగా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నాము. మేము సంస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఎందుకంటే ఈ పని సంస్థ ఉంటేనే జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి మాత్రమే చేసే పని కాదు. మేము పొందే హామీల గురించి నేను మీకు చెబుతున్నాను. చాలాసార్లు హామీలు ఆలస్యం అవుతాయి. అవి కూడా అబద్ధాలు. కాని ఇప్పుడు ఈ జూన్ 19న మేము ఢిల్లీలో గౌరవనీయ కార్మిక మంత్రిని కలిశాము. 1 గంటపాటు చర్చ జరిగింది మరియు మీ పెన్షన్ కోసం నేను చేయగలిగే గరిష్ట సిఫార్సు సిద్ధంగా ఉందని మరియు ఆ తర్వాత నేను దానిని చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు. కాని కార్మిక మంత్రిత్వ శాఖ నుండి మొత్తం పెన్షన్ను నేను మీకు ఇవ్వలేనని కూడా ఆయన అన్నారు. కాబట్టి నేను ఆర్థిక మంత్రి సహాయం తీసుకోవాలి మరియు దానికోసం ఆర్థిక మంత్రి నుండి నాకు సందేశం వచ్చింది. నేను మంత్రి ఇలా మాట్లాడుతున్నారని చెప్పాను. మీరు వెళ్లవద్దు. నేనే వెళ్తాను. వారి సమావేశం జరుగుతుంది మరియు మా ఇద్దరికీ ఏవైనా సమస్యలు ఉంటే నా వైపు నుండి మరియు ఆర్థిక మంత్రి వైపు నుండి తుది నిర్ణయం ప్రధానమంత్రి మా ఇద్దరిని పిలిచిన తర్వాత తీసుకుంటారని కూడా అన్నారు. సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి మీరు చింతించకండి. పని చాలా పెద్దది. మనం సాధారణ ప్రజలం మరియు సాధారణ ప్రజలు ఇంత పెద్ద వ్యవస్థతో పోరాడాలి. దానిలో ఆలస్యం ఉంది. ఆలస్యం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థ బ్రిటిష్ వారు రూపొందించిన వ్యవస్థ అని మీకు తెలుసు. ఇది క్రూరమైన వ్యవస్థ.
ఏ వ్యవస్థ కూడా ఒక వ్యక్తి నియంత్రణలో ఉండదు. అందుకే మేము మొత్తం సంస్థను ఏర్పాటు చేశాము మరియు ప్రతి ఒక్కరూ దానిలో కృషి చేశారు మరియు మేము పోరాడాము మరియు దాని ఫలితాలు మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏమిటంటే, మంత్రి ఏమి చెప్పినా, మనకు ఏ సూచనలు వచ్చినా, ఇది గత 30 సంవత్సరాలుగా ఒక పెద్ద సమస్య. ఇప్పుడు మీరు దానిలో చూస్తున్నారు, యూపీఎస్ సమస్య, కొత్త పెన్షన్ పథకం, యూపీఎస్ మొదలైన వాటి సమస్య 2004 నుండి కొనసాగుతోంది. ఇప్పుడు వారి సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది దీనికి సమయం పడుతుంది. ఇది డబ్బుకు సంబంధించిన పెద్ద విషయం. మేము కార్మిక మంత్రిని కలిసిన రోజు, అదే రోజున పీఎంఓలో సహాయ మంత్రిగా ఉన్న డాక్టర్ జితేంద్ర సింగ్ను కూడా కలిశాము. మేము మీ పని చేస్తున్నామని ఆయన అన్నారు. మీ పనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మేము యూపీఎస్ గ్రాట్యుటీ సమస్యను ఇప్పుడే పరిష్కరించామని ఆయన అన్నారు. మేము త్వరలో మీ సమస్యను పరిష్కరిస్తాము. కాబట్టి పని పూర్తవుతుందని మరియు మంత్రి ఇచ్చిన హామీలు కూడా స్వల్ప అడ్డంకులు అని మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ప్రతి వ్యక్తికి సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ సమిష్టి సామర్థ్యం విషయానికి వస్తే అది కొంచెం నెమ్మదిస్తుంది. మనకు అన్యాయం జరిగింది, అది అందరికీ తెలుసు మరియు మేము దానిని అంగీకరిస్తాము. కానీ మనకు న్యాయం కూడా లభిస్తుంది. ఇది మాకు ఖచ్చితంగా తెలుసు. అశోక్ రావత్ జీ, అది కార్మిక మంత్రిత్వ శాఖ నుండి అయినా, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అయినా లేదా ప్రధానమంత్రి నుండి అయినా, ఇంతకు ముందు కూడా ఇక్కడ ఇలాంటి హామీలు వచ్చాయి. అన్ని మంత్రిత్వ శాఖల నుండి పెన్షన్ పెంపుదల హామీ 18 నుండి 19 సార్లు వచ్చింది. ఆర్థిక మంత్రి నుండి 3 నుండి 4 హామీలు మరియు ప్రధానమంత్రి నుండి 2 సార్లు వచ్చాయి. కాని ఇప్పటివరకు పెన్షన్ పెంపు జరగలేదు. అటువంటి పరిస్థితిలో ఈసారి కార్మిక మంత్రి ఇచ్చిన హామీ కూడా తప్పు అని తేలితే ఎన్ఎస్సీ జాతీయ పోరాట కమిటీ దీనిపై ఎలాంటి చర్య తీసుకుంటుంది? మరియు జూలై 21 నుండి సభలో వర్షాకాల సమావేశం కూడా ప్రారంభమవుతుంది మరియు సీబీటీ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీల సమావేశం కూడా జూలై 11న ఇక్కడ జరగనుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరియు ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల పెన్షన్ను పెంచడానికి ఎన్ఎస్సీ జాతీయ పోరాట కమిటీ ఇక్కడ ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తోంది? నేను మా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన వీరేంద్ర సింగ్ జీతో, మా జాతీయ చీఫ్ కోఆర్డినేటర్ గౌరవనీయులైన రమాకాంత్ నర్గున్ జీతో మరియు మా ప్రధాన కోఆర్డినేటర్తో మాట్లాడాను మరియు మేము జూమ్ మీటింగ్ నిర్వహించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. మా సంస్థ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తుంది మరియు ఆ అభిప్రాయం ప్రకారం మేము ఒక తేదీని నిర్ణయిస్తాము. ప్రభుత్వం ఈ నిర్దిష్ట తేదీ నాటికి మా పనిని చేయకపోతే మేము ఢిల్లీలో లేదా మరేదైనా విధంగా పెద్ద ఉద్యమం చేస్తాము మరియు అది డూ ఆర్ డై ఉద్యమం అవుతుంది. మేము దీన్ని ఎక్కువ కాలం సహించలేము. మా ప్రజలు బాధపడటం నాకు ఇష్టం లేదు. కాని పని జరగకపోతే మరియు మేము ప్రతిసారీ మోసపోతుంటే అప్పుడు మాకు పెద్ద ఉద్యమం చేయడం తప్ప వేరే మార్గముండదు మరియు పార్లమెంటు కారణంగా ఈ ఉద్యమం ఢిల్లీలో జరగవచ్చు. ప్రజలు ఏమి నిర్ణయించుకున్నా దాని ఆధారంగా మేము నిర్ణయం తీసుకుంటాము. కాబట్టి ఇది మా వ్యూహానికి సంబంధించిన విషయం. మేము నిర్ణయిస్తాము మరియు చేయవలసిన పని ఉంది. మరియు సీబీటీ సమావేశానికి సంబంధించినంతవరకు సీబీటీ సమావేశానికి చైర్మన్ మంత్రి. సీబీటీ సమావేశాన్ని పలవడం వారికి పెద్ద విషయం కాదు. వారు దానిని చేయగలరు. వారు జూమ్ మీటింగ్ కూడా నిర్వహించవచ్చు. మరియు వారు అలా చేయాలనుకుంటే సీబీటీలో పెద్ద అడ్డంకి ఉండదు మరియు ఈ పని వీలైనంత త్వరగా పూర్తవుతుంది. ఇది నా అంచనా. నా పెన్షన్ సోదరులు మరియు సోదరీమణులకు నా సందేశం ఏమిటంటే, మీ పని 99% త్వరలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ 1% పని పూర్తి కాకపోతే మీరు మీ నడుం బిగించి సిద్ధంగా ఉండాలి. పెద్ద ఉద్యమానికి సిద్ధంగా ఉండండి మరియు మీకు న్యాయం జరిగే వరకు ఎన్ఎస్సీ మౌనంగా కూర్చోదు. నేను ఇచ్చే రెండవ సందేశం ఏమిటంటే, మీరు పుకార్లను అస్సలు నమ్మకూడదు. యూట్యూబర్ ఎవరో నా ఫోటో పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. అది నా ఫోటోనో కాదో నాకు తెలియదు. జనాలు కూడా నన్ను విమర్శిస్తారు. అది వదిలేయండి. మాకు దానితో సంబంధం లేదు. మేము దానిని భరించగలం. అది పెద్ద విషయం కాదు. కాని కంగారు పడకండి. మీ పని పూర్తవుతోంది. దేవుడు మనతో ఉన్నాడు. మన పని వీలైనంత త్వరగా పూర్తవుతుంది.
ఒక మంచి ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డంకులు సృష్టించడం రావడం అంటే మన ఉద్యమం సరైన దిశలో జరుగుతుందని మీరు నమ్మాలి. నాపై కాని మన సంస్థపై కాని విమర్శలు రావడం కోతేమి కాదు. మన సమిష్టి ఉద్యమం కృషి మన బలం. దానిని ఎవ్వరు తుంచలేరు, అడ్డంకి సృష్టించలేరు. మేము మరింత బలం పుంజుకుంటాం. మన హామీ నెరవేరే వరకు ఎక్కడ ఆగిపోము. మీరు అస్సలు నిరాశ చెందకూడదు. మరియు మీరు ఒక పెద్ద ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. ఇదే నా సందేశం. మరియు దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్యును ప్రసాదించాలి మరియు మన పని వీలైనంత త్వరగా పూర్తి కావాలి. ఇది దేవుని పాదాల వద్ద నా ప్రార్థన. ధన్యవాదాలు. ఈపీఎస్ 95 పెన్షన్ హోల్డర్ల ప్రస్తుత స్థితి ఏమిటో మీరు తెలుసుకున్నారు. పెన్షన్ పెంపుదలకు సంబంధించి ఇక్కడ ఏమి జరుగుతోంది? ఎన్ఎస్ఈ జాతీయ పోరాట కమిటీ ఏ ప్రయత్నాలు చేస్తోంది? కమాండర్ అశోక్ రావత్ జీ వీటన్నింటిపై ఇక్కడి పరిస్థితిని స్పష్టం చేశారు. కాబట్టి నా ప్రియమైన మిత్రులారా, దయచేసి నకిలీ వార్తలను నమ్మవద్దు. మీరు ఈ వీడియోను అర్థం చేసుకుంటే మీ యొక్క అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు చాలా ధన్యవాదాలు.